హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా అత్యద్భుతంగా ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు అయితే ఇక్కడ ఎంతో వేడుకగా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ అంటే ఎక్కడ అనుకుంటున్నారా? మన నెల్లూరు సంతపేట సెయింట్ జోసెఫ్ చర్చిలో. సో చూస్తున్నారు, ఆబ్వియస్లీ వెనక చాలా మంది ఉన్నారు. సో ఇంతకీ ఇక్కడ ఇవాళ ఏం చేస్తారో తెలుసా? సప్రమం మహోత్సవాలు. ఇంతకీ ఆ సప్రమం మహోత్సవాలు ఏంటో ఇవాళ అయితే చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఈ భూప్రపంచం మీద పరిపాలకుల యొక్క అరాచకాలను ప్రజలు పడే ఇబ్బందులను వాటి నుంచి విముక్తి చేయటానికి సుపరిపాలన కోసంగా ఆ రోజు దైవదూతగా క్రీస్తు రావటం జరిగింది. అది డిసెంబర్ 20వ తేదీ. దాన్నే ఆయన జన్మదినాన్ని మన క్రిస్మస్గా యావత్ ప్రపంచం ఈరోజు చేసుకుంటుంది. బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఒక పరిపాలకుడు ప్రజలకు ఎలాంటి పరిపాలన ఇవ్వాలా, ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాను. బిషప్ గారి యొక్క వారు చెప్పే ప్రతి వాక్యాన్ని యాక్చువల్గా నేను చాలా సునిశ్చితంగా పరిశీలించడం, దాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ప్రతి వాక్యంలోనూ ప్రజలకు సుపరిపాలన ఇవ్వటమే పరిపాలకుడి యొక్క బాధ్యత అని చాలా చక్కగా బైబిల్లో వివరించారు. ఈరోజు మన దేశానికి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెప్పించింది కూడా ఆ శాంతి మార్గంలోని. ఖచ్చితంగా ఏదైతే నిన్న బిషప్ గారు తన బైబిల్ వాక్యాలని అందరికీ తెలియజేశారో దాంట్లో ఉన్న సారాంశం ప్రకారం ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకి సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మన ముందు అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు. నమస్తే అండి. నమస్కారం. ముందుగా నెల్లూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈ పండగ ప్రపంచం మొత్తం ఈ పండగ చేసుకొని ఒక ప్రదేశమే ఉండదు ప్రపంచంలో. అలాగా ఈరోజు నెల్లూరులో కానీ చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రపంచంలో మారణకాండం జరుగుతూ ఉంది. గాజా, ఇజ్రాయెల్, అమాయక బిడ్డలు చనిపోతున్నారు. అనేక మంది గొప్ప గొప్ప మానవతావాదులందరూ కానీ పండగ చేసుకోవాలన్నా దుఃఖం వేస్తుంది అనే మెసేజెస్ పంపించారు. యేసు ప్రభు ఈ మానవులందరికీ మంచి మార్గం, సన్మార్గంలో పెట్టడానికి వచ్చారు. ఈరోజు ఈ క్రిస్మస్ కన్నా అందరం అటువంటి గొప్ప ఈ ప్రజలందరికీ ఒక మోక్షం కలిగించే వ్యక్తి ఆయన మార్గంలో నడిస్తే. అటువంటిది ఈరోజు ఈ పండగ పూటన్న అందరూ మారి మనం ఫండమెంటల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఏంది ఏం చెప్తారంటే, నైబర్స్ని అంటే పొరుగు వారిని మన వలె ప్రేమించాలి. మనల్ని ఎట్టా అనుకుంటామో, మనకి ఎలాగా పక్కన వాళ్ళు ఇబ్బంది పడితే ఎలా ఇబ్బంది మనకు అవ్వద్దో అలాగా ప్రేమించాలి వాళ్ళని. వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో మనం పాలు పంచుకోవాలి, హ్యుమానిటీని స్ప్రెడ్ చేయాలి. కాబట్టి ఈ పండగ తర్వాత అందరూ కానీ మంచి అలవాట్లు, హ్యుమానిటీ, సేవ చేయడం ఇవన్నీ నేర్చుకోవాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడైతే మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు అయితే మన ముందున్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు. నమస్తే అండి. ఈరోజు క్రిస్మస్ డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నేను యాక్చువల్గా ఈ చర్చికి రావటం జరిగింది. బిషప్ గారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను.
ఈ క్రిస్మస్ ఫెస్ట్లో నిన్న బిషప్ గారు ఏదైతే బైబిల్లో ఉన్న వాక్యాలని చెప్పడం జరిగిందో అందులో ప్రతి వాక్యంలో కూడా సుపరిపాలన అంటే 2000 సంవత్సరాలకు పైగా క్రీస్తు ఈ భూమి మీద జన్మించడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్న అరాచక పాలన రాజులు చేస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించడానికి శాంతియుతంగా ఈ భూమి మీదకి దైవదూతగా రావటం, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ శాంతిని ప్రబోధించి ప్రజలను ఆ రాజుల యొక్క అరాచక పాలన నుంచి విముక్తి చేయటం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ప్రపంచంలో దాదాపు 200 పైగా దేశాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాయి. నిన్న బిషప్ గారు చెప్పిన ప్రతి వాక్యంలో సుపరిపాలన, ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలా, అది బైబిల్లో విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు చక్కటి సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సపర మహోత్సవం. ఈ క్రిస్మస్ అందరికీ మంచి జరగాల, అందరికీ కూడా ప్రతి కుటుంబంలో కూడా అన్ని రకాలుగా ఆ యేసుప్రభు ఆశీస్సులు ఉండాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 1 అధ్యాయం 18 నుండి 23 వచనం వరకు కూడా మీకు వినిపిస్తారు. అందరూ దయచేసి నిశ్శబ్దంగా భక్తిభావంతో ఆలకించాలని మనసారా కోరుతూ ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎక్కిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము.
ప్రాంత వాసి అయినటువంటి శోభన్ బాబు గారు అయితే ఇప్పుడు మన ముందున్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు. నమస్తే అండి. నా పేరు శోభన్ బాబు. నేను ప్రజాసత్తా జాతీయ అధ్యక్షుడిని. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా, కనులకు విందుగా, భక్తులకు ఎంతో ఆరాధన పూరితమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. కుల మతాలకు అతీతంగా అనేక ప్రాంతాల నుంచి, జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావడం విశేషం. అంత మాత్రమే కాకుండా రాష్ట్ర పరిధి నుంచి కూడా వస్తూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ మేరీ మాతని దర్శించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన అలంకారాలతో కూడినటువంటి భక్తి శ్రద్ధని ప్రదర్శిస్తూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి మనోభావాలు, వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కులను కోరుకుంటూ అనేకమైన నెరవేరినప్పుడు సంతోషంగా ఇక్కడ నుంచి వాళ్ళు క్యాండిల్స్ వెలిగించడం, పూలమాలలు వేయడం, సప్రంలో వాళ్ళు పాల్గొనడం, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు రావడం ప్రజలకు ఎంతో ఊరటగాను, ఎంతో శోభాతిభరితంగా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ పునీతులు, అదేవిధంగా పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిషపులు అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి తెలియపరుస్తూ, వస్తున్న భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి బాల యేసుని యొక్క ఆశీస్సులు కలగాలని, అందరూ సకుటుంబ సమేతంగా సంతోషంగా, ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. చాలా విభిన్నంగా, వినూత్నంగా ఇక్కడ జరుపుకునే ఈ సాంప్రదాయపు పండుగ ఏదైతే ఉందో దాని గురించి, ఈ సప్ర మహోత్సవం అంటే ఏంటి అనేది మీరు మీ వివరణిస్తారా? సప్ర మహోత్సవం అంటే బాల యేసు ప్రభు గారిని మరియమ్మ గర్భంలో పుట్టిన తర్వాత ఆ రోజు జ్ఞానులు, గొల్లలు ఆయన చూడడం జరిగింది. ఈ రోజైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ బాల యేసుని నెల్లూరు సింహపురి వాసులంతా కూడా ఆయన వీక్షించాలని అనేక ప్రాంతాల్లో ఆయన తిప్పుతూ ఊరేగిస్తూ అందరి ఆశీస్సులు, అందరికీ ఆయన చల్లని దీవెనలు ఉండాలని బాల యేసు ద్వారా మరియమ్మకి వారి కోరికలు చెప్పుకొని దేవాతి దేవుడని యెహోవా దేవుని యొక్క ఆశీస్సులు, దీవెనలు, మేలులు, క్షేమాలు పొందాలని ప్రజలు కోరుకోవాలని ఈరోజు బిషప్ గారైనటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తీర్మానం చేసి ఈ సప్ర మహోత్సవం ద్వారా బాల యేసుని ఊరేగించి ఈ క్రిస్మస్ యొక్క సంబరాన్ని, క్రిస్మస్ యొక్క సంతోషాన్ని, క్రిస్మస్ యొక్క తాత్పర్యాన్ని, ఆనందభరితమైనటువంటి అర్థవంతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించే భాగంలోనే ఈ సప్ర మహోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. ఇప్పుడైతే ఈ ప్రాంత వాసి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విశేషాలు. నమస్తే అండి. నమస్తే సార్. ప్రతి ఏటా జనాభా పెరుగుతున్నారా, తరుగుతున్నారా? పోయినసారి తగ్గారు, ఈసారి బాగా పెరిగారు. ఈసారి బాగుంది, మొత్తం మెయింటెనెన్స్ అంతా బాగుంది. అయితే క్రిస్మస్ లో భాగంగా ఇక్కడ ఎలాంటి వేడుకలు చేస్తుంటారు? ఇప్పుడు దేవుణ్ణి బాగా ఊరేగిస్తారు, సప్రం ఊరేగిస్తారు, ప్రార్థనలు చేస్తారు బాగా ప్రపంచం గురించి మొత్తం. అదే ఇప్పుడైతే మన ముందు ఈ చర్చికి సంబంధించినటువంటి మ్యూజిషియన్స్ బెన్హార్ అండ్ రాహుల్ అయితే ఉన్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎస్పెషల్లీ క్రిస్మస్ లో ఎలాంటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ? మామూలుగా అయితే అసలు మన కబడ్డీపాలెంలో ఎక్కడ జరగనట్టు కబడ్డీపాలెంలో బాగా జరుగుతుందండి. అసలు క్రిస్మస్ అంటే అసలు దేవుని పుట్టుక. అసలు అంటే ప్రతి ఇయర్ అంటే ఇక్కడే ప్లే చేస్తాం మేము చిన్నప్పటి నుంచి కూడా. ఒక 6 years ప్లే చేస్తున్నాం. తబలా ప్లేయరు, హ్యాడ్ ప్లేయర్. అసలు బాగుంటుందండి. అసలు పండగ అంటే క్రిస్మస్ అంటే పండగ. సో ఎస్పెషల్లీ అంటే డైలీ ఇక్కడికి ఎంతమంది వస్తూ పోతూ ఉంటారు? మినిమం ఒక 300 పీపుల్స్, 500 పీపుల్స్ వస్తుంటారు. 4000. సో ఎస్పెషల్లీ క్రిస్మస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిస్మస్కి ఎంతమంది వస్తూ ఉంటారు? క్రిస్మస్కి మినిమం ఒక 1000-2000 మెంబర్స్ వస్తారు. చాలా బాగుంటుంది. మ్యాక్సిమం పండగ అంటే 25 అంటారు అందరూ, కానీ పండగ అంటే 24. ఈ చర్చి వరకు 24 పండగ. ఎంత బాగుంటుంది అంటే కపాడిపాలెంలో క్రిస్మస్ అంటే వ్యవహారం, అది కూడా ఈ చర్చిలో అంటే ఇంకా వ్యవహారం. అండ్ ఎక్కడి నుంచి వస్తారు? నెల్లూరు నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? వస్తుంది. సో అప్పటికి ఇప్పటికి క్రౌడ్ పెరిగిందా, తగ్గిందా? పెరుగుతూనే ఉన్నారు. సో ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఎలాంటి సెలబ్రేషన్స్ జరుపుతుంటారు ఇక్కడ? ఎలాంటి సప్రాలు జరుగుతారు. ఇంకా క్రిస్మస్ కంటే ఇంక ఇట్లా ఇప్పుడు ఊరేగించారు కదా, అలాగా చేస్తారు. ఏమన్నా కోరికలు నెరవేరుతుంటాయి జనరల్? నెరవేరుతాయి. అందుకే ఎంతమంది క్రౌడ్ అంటారా? సో మీకు ఎలా అనిపిస్తుంది?
ఎలా అనిపిస్తుంది అంటే అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారు కదా, సో మీరు వస్తున్నారు అంటే దానికి పర్టికులర్ గా ఒక రీజన్ ఉంటుంది. సో చుట్టూ కళాత్మకంగా ఉందనా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయని? నెరవేరుతున్నాయి, బాగుంటుంది ఇక్కడ. హాయ్ మేడం, ఎక్కడి నుంచి వస్తుంది? మేము నెల్లూరు నుంచే వస్తున్నామండి, చిన్న బజార్ మాది. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ కంపల్సరీగా వస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు, నమ్ముకోని వారు అందరూ కూడా యేసుప్రభు బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ఇక్కడికి అందరూ వచ్చి విజిట్ చేస్తారనమాట. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు చక్కగా మనకి మన యొక్క కోరికలు తీరుస్తాడని చెప్పేసి అందరూ నమ్ముతారు. అదేవిధంగా అందరూ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి క్యాండిల్స్ వెలిగించేసి అందరూ ఏంటంటే ఆ దేవుని యొక్క బర్త్డే కాబట్టి దానికి చిహ్నంగా అందరూ కేక్స్, చాక్లెట్స్ ఇవన్నీ అందరికీ పంచుతూ ఉంటారు ఇక్కడ. సో ఇక్కడికి వస్తే చాలా మనసుకు కూడా చాలా ప్రశాంతతగా ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మేమైతే తప్పకుండా వచ్చి విజిట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జెండా వీధి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంటారు. ఎప్పుడు వస్తాం. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ బాగుంటుంది, బాగా జరగద్ది అని చెప్పుకున్నా ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని వస్తాం. ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చేస్తున్నాం, జనాలు ఎక్కువగా ఉన్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ సంతపేట నుంచి సార్. మీకు అంటే ఇదే మొదటిసారి రావడం, ఇంతకు ముందు వచ్చిన అనుభవం? ఇంత ముందు రాలేదండి, ఇప్పుడు బాగా చాలా సంతోషంగా ఉంది. ఈసారి వస్తా ఉంటే ఇంకో మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందువల్ల అంటే కుల మతాలకు అతీతంగా అటు హిందూ ముస్లిమ్స్ అందరూ వస్తున్నారు. ఎందువల్ల? అందరూ అంటే కుల మతాలు మన నెల్లూరు జిల్లాలో అందరూ ఒకేలా కలిసి ఉంటారు కాబట్టి, అందరూ ఒకే మాట మీద ఉంటారు కాబట్టి అందుకంటే అంతా బాగుంటుంది అండి. ఎక్కడ కోలాహలంగా, ఎక్కడ ఆనందంగా, ఎక్కడ కళాత్మకంగా ఉంటే అక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమంది అందరూ ఉన్నారు, హిందువులు, ముస్లిమ్స్లు, క్రైస్తవులు అందరూ ఒకేలాగా ఉన్నారు. అందరూ ఇక్కడ నెల్లూరు జిల్లా ఏంటంటే ప్రత్యేక నెల్లూరు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లా ఏ సమస్య ఉండదు అండి. మందిలో మంచి చెడ్డ ఎవరు కూడా అందరూ బాగుంటారండి. చూశారు కదా, కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే భేదాభిప్రాయాలు లేకుండా మన నెల్లూరులో సంతపేటలో ఉన్నటువంటి ఈ సెయింట్ జోసెఫ్ చర్చిలో ప్రతి ఏటా ఎంతో అత్యద్భుతంగా జరిగే ఈ సప్ర మహోత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్.